హాయ్ అండి. ఇవాళ మనము డే 3 గోకర్ణకి వచ్చేసేసామండి. నైట్ ఇక్కడే రూమ్ తీసుకొని స్నానాలు అవి చేసేసేసి టెంపుల్కి వెళ్దామని వచ్చేసాను. ఫస్ట్ ఇక్కడ వెళ్ళేదారో వినాయకుడి టెంపుల్ అండి, చూపిస్తాను చూడండి. వినాయకుడి టెంపుల్ ఇది, గోకర్ణ. అదిగోండి రాస్తుంది కదా, మహాగణపతి దేవ అంట. ముందు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలి. లోపల దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్దామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదండి ఈ గుడి స్పెషల్ ఏంటంటే అన్ని చోట్ల గణపతి ఈ వాహనము మీద కూర్చొని లేకపోతే కింద కూర్చొని అట్లా మనం డిఫరెంట్గా చూస్తాం. కానీ ఇక్కడ మీకు బయట ఇక్కడ సైడ్లకి మీకు బోర్డు కింద కనిపిస్తుంది కదా, రెండు వైపులా ఇలా నించోనే ఉంటాడండి. లోపల వినాయకుడి కూడా ఇదేనండి ఈ టెంపుల్ ప్రత్యేకత. మరెక్కడా కనపడదు, కేవలం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. మన కర్ణాటకలోనే గోకర్ణలో మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఫేమస్. ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ శివలింగం కూడా చాలా బాగుంటుంది, ఆత్మలింగం అంట. మరి వెళ్ళే దారిలో ఇక్కడ అయితే పూజా సామాన్లు అన్నీ ఉన్నాయండి. ముందే గుడి ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక బ్రాహ్మణుడు వస్తున్నాడు కదండి, అదేనండి ఈ లోపలికి వెళ్తే గుడి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చాలా బాగుంది అండి. ఇక్కడ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. 3 లింగాలు ఉంటాయి. మెయిన్ మధ్యలో ఉంటుందండి. దానికి ఎదురుగానే లింగంకి ఎదురుగా గుమ్మానికి ముందు నంది ఉంటుంది. నందికి బ్యాక్ సైడ్ రావణాసురుడు ఇంకా చిన్నగా మారు వేషంలో ఉన్న వినాయకుడు ఉంటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలా సీక్రెట్గా కవర్ చేద్దాము అని చెప్పేసి చూశాను, కానీ కుదరలేదు. వీలైనంత వరకు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే రథం అండి, వెండి రథము. ఇంకా అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళేసి మేమందరం ఒత్తులెలిగి ఇచ్చేసాము. ఇప్పుడు ఒకసారి మొత్తం చూపించేస్తాను, చూసేయండి. యాక్చువల్గా నేను ఇది కార్తీక పౌర్ణమి రోజు షూట్ చేసాము. వచ్చేసామండి టెంపుల్కి. రష్ అయితే చాలా ఉంది, చాలా అంటే చాలా. మినిమం 2 అవర్స్ అయితే మేము ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది దర్శనానికి. ఇక్కడ చిన్న చిన్న ఆత్మలింగాలు ఉన్నాయి, పక్కనే ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఒత్తులు వెలిగిస్తున్నారు. చాలా అయితే చాలా వెయిట్ చేసాం. నేనే ఈ వీడియోని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, సారీ అండి. కానీ మనం ఎప్పుడైనా కర్ణాటకలో గోకర్ణ టెంపుల్కి ఖచ్చితంగా చూడాలి. సముద్రం పక్కనే శివుడు, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వీలు ఉంటే నిజంగా ఫ్యామిలీతో తీసుకొని ఇక్కడికి రండి ఖచ్చితంగా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎంతసేపు వెయిట్ చేసినా కార్తీక పౌర్ణమి రోజు శివ దర్శనం అంటే మామూలు మాట కాదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతసేపు వెయిట్ చేసుకున్నా అది శివుడి దర్శనం చాలా బాగా జరిగింది అండి. ఇంకా లైన్లో టెంపుల్ గుడి ముందుకు వచ్చేసేసాము. ఇక్కడ పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. మీకు ఇందాక చెప్పాను కదా, రావణాసురుడి విగ్రహం పక్కనే మారువేషంలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహాలు కూడా ఉంటాయి లోపల అని. ఇదేనండి, ఫ్రంట్కి వెళ్తే కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫోన్ అలా చేయరు కాబట్టి నేను చూపించాను. ఇప్పుడు కూడా చాలా సీక్రెట్గా నేను తీశాను. అంటే చాలామంది చూడని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను.
ఇక్కడ హోమగుండము ఇంకా చుట్టూ అందరూ ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి దీపాలు వెలిగించుకొని వెళ్ళాలి. కార్తీక మాసం కాబట్టి ఫుల్ రష్ అయితే ఉంది. ఇకపోతే ఇక్కడ డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. అంతేకాదు ఇక్కడ స్వాములు అందరూ కూడా శబరిమల వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇంకా మనకి పూలు, గరిక, ఇంకా ఫ్లవర్స్ ఇంకేమన్నా డిఫరెంట్గా ఉంటే స్వామివారికి సమర్పించుకోవచ్చు. ఇక్కడ నేను చూసింది ఇంకొకటి ఏంటంటే కింద లింగం ఉంటుందండి, చాలా లోపల ఉంటుంది. మనము చెయ్యి పెట్టి లోపల లింగాన్ని తాకాలి. ఇదేనండి ఈ టెంపుల్ ప్రత్యేకత, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి కుదిరితే కర్ణాటకలో ఉన్న గోకర్ణ టెంపుల్కి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదండి ఈ టెంపుల్, చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఉన్న బీచ్ అండి, ఈ ఓషన్ మొత్తం చూపిస్తా, చూస్తూనే ఉండండి.